ఇప్పుడు ఏంటంటే మన ప్రభుత్వం ఉంది కదా, అందరూ తిరుగుతున్నారు. ఒక విధంగా ఏదో ఒకటి పేదలకి న్యాయం చేయాలి, ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టాలనే అవకాశం చొప్పున వాళ్ళు ఐడియాలో ఉన్నారు, చేస్తారు కడగా. అభయ్ గారు నమస్తే, మీ పేరేంటి? నా పేరు సింగబం భాస్కర్ రావు గారు. ఓకే. ఏంటి ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు పరిపాలన, ఇటుపక్క చూస్తే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం బాగానే ఉంది, బాగానే పనిచేస్తుంది ప్రభుత్వం వాళ్ళు. నేను కూడా ఎస్ఎస్ఎల్ ఎగ్జిక్యూటివ్ని 35వ డివిజన్కి. ఎందుకంటే మా ప్రభుత్వం బాగానే ఉంది. కాకపోతే కొంతమంది కొన్ని అపోహలు అనుకుంటున్నారు, అది నిజం కాదు. మేము చేస్తాము, ఎందుకంటే కొద్ది కాలం టైం పడుతుంది దేనికైనా సరే. ఒకటే వెంటనే చేయాలంటే ఎవరికి కుదరదు. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు తీసుకున్న చర్యలు కానీ ప్రజల గురించి ఆలోచనలు కానీ రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి అనేది జరిగిద్దని నమ్మకం ఉందా? అభివృద్ధి చేస్తాకే మేము ఉన్నాం ఇక్కడ. అభివృద్ధి కూడా చేస్తారు మా ప్రభుత్వం వాస్తవంగా. మినిస్టర్ లోకేష్ గారి గురించి ఏం చెప్తారంటే, లోకేష్ గారు విదేశీ కంపెనీలు మన స్టేట్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పి తిరుగుతున్నారు కదా, ఒక ఐటీ మినిస్టర్ అలా తిరగడం ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారిని చాలా మాట్లాడినారు గతంలో, పప్పు అని ఇది అని మాట్లాడినారు. ఇప్పుడు ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు లోకేష్ గారు కూడా చాలా ఎదిగిపోయారు ఇప్పుడు వాస్తవంగా. ఇది వరకంటే కొద్దిగా చిన్న ఉండేవాడు, కొన్ని విషయాలు తెలియకుండా అన్ని విషయాలు ఆయన నేర్చుకున్నాడు. లోకేష్ గారు కూడా చాలా పని చేస్తున్నారు ఇప్పుడు వాస్తవంగా అది ప్రభుత్వానికి. చాలా మంది గతంలో అన్నారు కదా, లోకేష్ గారు అది, లోకేష్ గారు ఇది, లోకేష్ గారికి ఏమీ తెలియదు అని. ఇప్పుడు ఆయన పనితీరు చూస్తుంటే అందరికీ మొహం మీద కొట్టినట్టు కనపడుతుందా, లేకపోతే అలాగే ఉన్నారా? లేదు, ఆయన బాగానే చేస్తున్నాడు. వాస్తవంగా అయితే కొట్టినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఆయన చెయ్యికి ఇదివరకు లెక్క వేరు, ఇప్పుడు లెక్క వేరు. ఆయన ఇప్పుడు బాగా చేస్తున్నారు లోకేష్ గారు కాడ. లోకేష్ గారు ఓన్లీ మాటల వరకైనా చేతల్లో ఏమైనా చూపించే అవకాశం ఉందా? రాబోయే రోజుల్లో మంచి కంపెనీలు తీసుకొచ్చే అవకాశం ఉందా లేదా? లేదు, లోకేష్ గారు మంచి కంపెనీలు తీసుకొచ్చి కొంతమందికి అవకాశం కల్పించి కొంతమందికి ఉద్యోగాలు కూడా ఇప్పించే దాంట్లో ఆయన పోరాడుతున్నాడు. అయితే అది జరుగుద్ది వాస్తవం అయితే. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఐటీ మినిస్టర్ పేరు కానీ, ఒక ఐటీ మినిస్టర్ తిరగడం కానీ, ఒక ఐటీ మినిస్టర్ ప్రజల్లోకి వచ్చి మాట్లాడడం కానీ, కంపెనీల కోసం విదేశాలు వెళ్ళడం కానీ ఏమైనా చూసారు గత 5 సంవత్సరాలు? మనమేం చూడాలి అప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఏం చేసాడో మనకు అర్థమయ్యేది కాదు. కాకపోతే వాళ్ళు చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మన ప్రభుత్వం ఉంది కదా, అందరూ తిరుగుతున్నారు. ఒక విధంగా ఏదో ఒకటి పేదలకి న్యాయం చేయాలి, ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టాలనే అవకాశం చొప్పున వాళ్ళు ఐడియాలో ఉన్నారు, చేస్తారు కడగా. మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది కదండి, దాన్ని కూడా గవర్నమెంట్ టేకప్ చేసుకొని మంచి ఫండ్స్ అనేది పైనుంచి మోడీ గారి చేతుల్లో నుంచి అమౌంట్ అనేది మంచి ఫండ్స్ అనేది ఇచ్చారు, 14,000 చిల్లర కోట్లు. సో ఎలా అనిపిస్తుంది అంటే, ఒక వైజాగ్లో స్టీల్ ప్లాంట్ మీద ఫోకస్ చేయడం? గతంలో స్టీల్ ప్లాంట్ అనేది చాలా ధర్నాలు చేసేవారు, చాలా ఇబ్బంది ఉండేది స్టీల్ ప్లాంట్ మీద. వైజాగ్లో ది బెస్ట్ అది ఇండస్ట్రీ లాగా ఉండాలని చెప్పి దాన్ని కవర్ చేసుకుంటూ వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే ఇప్పుడు అది వాస్తవంగా అయితే అందరూ పేదలు అక్కడ బతికేది. దీనికి మన ప్రభుత్వం న్యాయం చేస్తుంది, ఎవరినేం వదలదు. వాళ్ళకి ప్రైవేట్గా గివేట్గా ఏమి అప్పచెప్పదు. మన ప్రభుత్వమే టేకప్ చేసేది, వాళ్ళకి అందరికీ న్యాయం చేస్తారు. వాళ్ళ కంగారు పడేంత విషయం కూడా కాదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో. చెత్తను కూడా వేస్ట్గా పడేయొద్దు, చెత్తతో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పేసి అని అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆ చెత్త నుండే విద్యుత్ కానీ కొన్ని తయారు చేయొచ్చు అని చెప్పేసి అని అంటున్నారు కదా, ఆలోచన ఎలా అనిపించిందండి? అది చేయొచ్చు మనం, ఎందుకంటే అందరూ సహకరిస్తే అది మనం చేయగలం. అది మంచి ఆలోచనే కదా, ఎందుకంటే వేస్ట్గా పడేసుకుంటాం ఎందుకు, దానివల్ల ఏదో కూడా విద్యుత్ ఏదో తయారవుద్ది కదా. గత 5 సంవత్సరాల్లో ఇలాంటి ఆలోచనలు ఎవరైనా చేశారా? నాకు తెలిసి ఎవరు చేయలే, నాకు తెలిసి ఎవరు చేయలే. పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు మంచివాడు వాస్తవం అయితే, ఎందుకంటే పేదల కోసం ఆలోచిస్తాడు, పేదల కోసం కష్టపడుతూ ఉంటాడు అన్నీ. ఎందుకంటే అదే కూటమిలో ఉన్న సభ్యత ఏంటంటే ముగ్గురు కలిసి అందరికీ న్యాయం చేయాలని ఆలోచించుకుంటారు.